జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రస్తుతం దేశాన్ని కూడా కుదిపేస్తూ ఉన్న కేసు ఏదైనా ఉంది అంటే అది బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ యొక్క కేసు అనమాట. సో ఆయన చనిపోయే ముందు సుమారు 90 మినిట్స్ ఆ సూసైడ్ వీడియో ఏదైతే ఉందో ఆయన మీద పడిన అసలు ఎన్ని కేసెస్ పడ్డాయి, దానివల్ల ఆయన ఎంత సఫర్ అయ్యాడు, అండ్ ఆ సఫర్ అయిన తర్వాత ఆయన ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అనే కారణాలతో మరి ఆ వీడియో మొత్తం కూడా ఉంది. ఇలాంటి చట్టాలు కేవలం అంటే అమ్మాయిలకు ఒక రకంగా, అబ్బాయిలకు ఒక రకంగా, మరి భారతీయ శిక్షణా స్మృతి ప్రకారం ఇట్లా జరుగుతుందా, లేకపోతే ఇద్దరికి ఈక్వల్గా ఉన్నాయా? వీటన్నిటి గురించి, ఈ కేసు గురించి ఇన్ డీటెయిల్గా మనతో డిస్కస్ చేయడానికి మరి హైకోర్టు అడ్వకేట్ నీలం భార్గవరామ్ గారు ఇప్పుడు మనతో పడినారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. భార్గవ్ గారు, అతుల్ సుభాష్ ఎస్, ఆయన కేసు గురించి ఏదైనా మాట్లాడాలని అనుకున్నా కానీ గొంతులోంచి కొంచెం ఒక వణుకు అనేది కూడా వస్తుంది. ఏంటంటే ఆయన 90 మినిట్స్ వీడియో ఏదైతే ఉందో అది చూసిన తర్వాత ఏంటి ఇంతగా బాధపడ్డారా? సో ఈ చట్టాలు అనేది కేవలం ఒక్క వర్గానికి అంటే లేడీస్కి మాత్రమే ఫేవర్గా ఉన్నాయా, అబ్బాయిలకు ఫేవర్గా లేవా? సో వీటన్నిటి గురించి కూడా ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. అయితే మన భారత రాజ్యాంగంలో కానివ్వండి, మనకున్న చట్టాల్లో కానివ్వండి, మనకి మన జీవన విధానానికి, మన జీవన శైలికి, మన ఫ్యామిలీ ఎన్వైర్మెంట్కి అనుగుణంగా అండ్ ఉమెన్ సెంట్రిక్ అంటే లేడీస్కి ప్రాధాన్యత ఇచ్చే విధంగా. ఎందుకనంటే మనం పూర్వకాలం నుండి ఇప్పటివరకు కూడా అంటే రీసెంట్ టైమ్స్ వరకు మనం చూసుకున్నది ఏంటంటే అబ్బాయిలు జెంట్స్ మ్యారేజ్ అయినాక వాళ్ళు జాబ్కి వెళ్ళడము, వాళ్ళు ఏదో పని చేసుకోవడము, ఇంట్లో లేడీస్ వాళ్ళు ఫ్యామిలీస్ని చూసుకోవడము, అంటే ఇలాంటి ఎన్వైర్మెంట్ అనేది ఒకటి ఉంటుండే. సో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి భర్తల వల్ల లేకపోతే వాళ్ళ రైట్స్ని ఒత్తివేసే విధంగా ఒక ఎన్వైర్మెంట్ ఉన్నది అనే ఆలోచనతోటి మనకి ఉన్న చట్టాలు ఏంటంటే ఉమెన్ సెంట్రిక్ చట్టాలు ఉండడము. ఇలాంటి సిచ్యువేషన్స్ని ఇప్పుడు అవగాహన లేని ఎవరైతే పిటిషనర్స్ ఉంటారో, ఎవరైతే బాధితులు ఉంటారో, వీటి మీద అవగాహన లేకుండా ఎలా వీటిని ఫేస్ చేయాలి, లీగల్గా ఎలా కౌంటర్ చేయాలి, వీటి మీద అవగాహన లేక ఇలాంటి సిచ్యువేషన్స్లోకి రావడం ఒకటి. ఇది అబ్బాయిల సైడ్ది. అయితే అమ్మాయిల సైడ్ది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీలో వాళ్ళకి ఒక ప్రపంచం అనేది చూసుకుంటే, వాళ్ళ ప్రపంచం, అమ్మాయిల ప్రపంచం అనేది చూసుకుంటే, అందులోనే ఫ్యామిలీలోనే హీరో, విలన్, ఒక కమెడియన్, ఆ ఫ్యామిలీలోనే చూసుకుంటారు వాళ్ళు. మంచి అయినా చెడైనా వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి పెట్టడమైనా, ఏదన్నా వీళ్ళకి ఇబ్బంది కలిగేది ఎక్స్ప్రెస్ చేయాలన్నా అన్నీ కూడా ఆ ఫ్యామిలీ వరకే, అలా ఆ ఫ్యామిలీయే ఒక ప్రపంచం అయిపోతుంది వీళ్ళకి. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇబ్బందులు వచ్చేసరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అలాంటివి కానివ్వండి, లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఒక విషయం మీద ఇద్దరికి గొడవలు జరిగినప్పుడు కానివ్వండి, లేకపోతే చుట్టాలను సాటిస్ఫై చేయడం, ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేయడం, ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ తోటి ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అనేవి ఇనిషియేట్ అవుతాయి. అండ్ ఇలాంటివి వచ్చే సమయానికి వీళ్ళని ఎలా ఫేస్ చేయాలి అనేది బై లా అనేది ఉన్నది. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఎలా ఫేస్ చేసుకోవాలి, ఈ సిచ్యువేషన్ మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది చెప్పే ఒక మాధ్యమం లేకుండా పోయింది. ఏంటంటే ఆ బాధితులు అనేటప్పటికీ ఎక్కువగా మనము చాలా సంవత్సరాల నుంచైనా కానీ సో లేడీస్ ప్రకారమే చూస్తున్నాం, కానీ మొగాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. సో వాళ్ళు కూడా కొన్ని తప్పుడు కేసులో పడి సో ఇలా వాళ్ళ జీవితంలో ఉన్న వాల్యుబుల్ ఇయర్స్ అనేది కూడా కోట్ల చుట్టూ తిరిగి సో కోల్పోతున్నారు అనేది కూడా ఉంది కదా. సో ఇలాంటి సమయంలో అతుల్ సుభాష్ ఒక సూసైడ్ వీడియో అనేది కూడా ఒక మేల్కొల్పు లాంటిది అనుకోవచ్చా? ఇప్పుడు ఇందులో 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మన చట్టాలు, మన రాజ్యాంగము
మన ఎన్వైరన్మెంట్కి సూట్ అయ్యే విధంగా ప్రిపేర్ చేసి పెట్టినప్పుడు ఇందులో మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దీస్ ఆర్ ది థింగ్స్ బియాండ్ లా. ఇవి ఇంట్లో చిన్నగా ఇనిషియేట్ అయ్యే ఇష్యూస్. వీటిని మనం అర్థం చేసుకోవాలి, వీటిని ఎలా ఎదుర్కోవాలి అనేది అవగాహన తక్కువ అవ్వడం వల్ల ఇప్పుడు చూడండి, మనకి రామాయణంలో కానివ్వండి, మహాభారతంలో కానివ్వండి, ప్రతి సిచ్యువేషన్లో మనం వాళ్ళని ఎందుకు పూజిస్తాం, దేవుళ్ళని ఎందుకు కొలుస్తాం అని అంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో వాళ్ళు ఏది చేసిర్రో దాన్ని చూసి మనం నేర్చుకున్నాం. మంచి ఏంది, చెడేంది, ఏ సిచ్యువేషన్లో ఎలా వీటిని ఫేస్ చేయాలి అనేది. అయితే అప్పట్లో ఈ అవగాహన కొంచెం ఎక్కువ ఉంటుండే, ఈ మధ్యలో చాలా తగ్గిపోయింది. ఎందుకనంటే ఇప్పుడు ధర్మం గురించి నేర్పించడానికి చిన్నపిల్లలకి స్కూల్లో ధర్మం గురించి నేర్పించట్లేదు. ఇంటికి వచ్చినాక ఇంట్లో ఏమైనా నేర్పిస్తారా అని అంటే సిచ్యువేషన్ ఎట్లయిపోయింది అని అంటే ఎవరి జాబ్లో వాళ్ళే, ఇంట్లో పనులు కూర్చోబట్టి ఇది మంచి ఇది చెడు, ఇది మన పురాణాల్లో ఇది ఉండే, ఇట్లా జరిగింది, ఇలా జరిగినందుకే ఇలా అయ్యింది అని ఒక అవగాహన అనేది ఇయ్యలేని పరిస్థితి. అది స్కూల్లో అయినా ఇంట్లో అయినా, గుడికి వెళ్తే అక్కడ గుడిలో మనకి జరిగే ప్రోగ్రామ్స్ అయినా కానీ. అయితే నేనేమంటున్నా, వీటిని కొంచెం డీప్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకనంటే ఈ ఇష్యూస్ పెద్ద పెద్ద ఏదో క్రిమినల్ యాక్ట్స్ వల్ల జరిగేటివి కావు. చాలా చాలా చిన్న చిన్న విషయాలలో తోటి మనస్పర్ధలు క్రియేట్ అవుతాయి. అయితే మనం ఫస్ట్ మన పిల్లలకి చిన్న ఏజ్ నుండే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ చిన్న ఏజ్ నుండే ధర్మం పట్ల అవగాహన పెంచాలి. మన సంస్కృతిలో, మన సాంప్రదాయంలో పెద్దవాళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తాము, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎట్లా ఉండాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలి, ఇంకో పర్సన్ తోటి మనం లైఫ్ షేర్ చేసుకునేటప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ ఏంది, ముందే మనం అవన్నీ డిస్కస్ చేసుకోవడము, వాళ్ళు ఏందో అనేది మనం అర్థం చేసుకోవడం, ఇవన్నీ ఏందనంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మనం ఇవన్నీ వదిలేసి అమ్మాయిని చూసినామా, లేదా వాళ్ళ అబ్బాయి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూసినామా, ఇది మాత్రమే లిమిట్ చేసుకొని ఈ కోణాల్లో మాత్రమే ముందుకెళ్ళి పెళ్లి చేసుకోవడాలు, ఇలాంటి సిచ్యువేషన్స్ వల్లనే ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి. ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలకి లాస్ ఒకలాగున్నాయి, అమ్మాయిలకు ఒక లాగున్నాయి అని కంప్లీట్గా అనలేం. ఎందుకనంటే చట్టాలు ఎట్లుంటాయి అని అంటే బాధితునికి న్యాయం చేయనికనే ఉంటాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మాయిలు బాధితుల్లాగా ముందుకు వస్తున్నారు, అబ్బాయిలు బాధితుల్లాగా ముందుకు రాలేకపోతున్నారు ఫర్ వాట్స్ ఎవర్ ది రీజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇన్స్టెన్స్, ఒక అబ్బాయి వచ్చి పోలీస్ స్టేషన్లో నన్ను నా వైఫ్ కొట్టింది, లేదా నన్ను టార్చర్ చేస్తుంది, ఫిజికల్గా నాకు హరాస్మెంట్ చేస్తుంది అని చెప్తే వాట్ విల్ బి ది ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ది ఆఫీసర్? ఏముంటుంది, ఏం లేరా పో బాబు, అందరి ఇళ్ళల్లో జరుగుతుంది అని చెప్పేసి అంటుంటారు. అదే లేటెస్ట్ ది సేమ్ వే అమ్మాయి వచ్చి నన్ను మా హస్బెండ్ కొడుతుండు, నన్ను హరాస్ చేస్తుండు, సరే ఆ డౌరీ వాళ్ళు ఇచ్చిరా, వీళ్ళు తీసుకున్నారా, అది పక్కకు పెట్టేస్తే డౌరీ హరాస్మెంట్ చేస్తుండు అని అంటే వాట్ ఈస్ ది ఫస్ట్ రియాక్షన్ ఆఫ్ ది పోలీస్? ఈస్ టు రిజిస్టర్ అన్ ఫస్ట్ రిపోర్ట్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, దట్ ఈస్ ఎఫ్ఐఆర్. సో ఈ ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. ఇప్పుడు ఎదుటోళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీదనే మన ఆలోచన పెడితే రిజల్ట్స్ అనేది వేరేలాగా ఉంటాయి. మనకేం కావాలి, మనం దేని గురించి చేస్తున్నాము అనేది మనకు క్లారిటీ ఉండాలి, దానికి ఫాస్ట్ ఫార్వర్డ్గా ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇప్పుడు కొన్ని కేసెస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మాయి మన మీద కేసు పెట్టింది, అమ్మాయి కేసు పెట్టే వరకు వచ్చింది అని అంటే ఒకవేళ అమ్మాయి సరే ఈ అతుల్ సుభాష్ కేసులో మనకి కొన్ని బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఏమని అమ్మాయి సైడ్ నుండి తనకి హరాస్మెంట్ అవ్వడము, ఫైనాన్షియల్గా కానివ్వండి, ఇంకేదన్నా వగేరే అన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఈ అలిగేషన్స్ అతుల్ సుభాష్ లాంటి వ్యక్తికి ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు, ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడే మనం ఐడెంటిఫై చేసి బయటపడాలి.
ఇప్పుడు ప్రతిసారి మనం ఒక లీగల్ నోటీస్ పంపించిన మాత్రాన, ఒక చిన్న లీగల్ నోటీస్ పంపించినంత మాత్రాన అమ్మాయితో మనం మన సంబంధాలు తెగొట్టుకుంటున్నాము అనే రూట్లో వెళ్తున్నామని దాని అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఉంటారు, ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చారు, ఇంటికి వెళ్తారు, కొంచెం ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఉందనుకోండి, అక్కడనే ఉంటారు, ఈయన ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ రారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, సరే వచ్చినప్పుడు చూసుకుందాం అని అనుకుంటాం. మనకి ఎంత మనం ప్రయత్నించినా సరే వాళ్ళు అవతల సైడ్ నుండి రెస్పాన్స్ లేనప్పుడు మనం ఏం చేస్తామనంటే సరే వచ్చినప్పుడే చూసుకుందాము అని అనుకుంటాం. అది రాను రాను ఏమవుతుంది, అదొక 498A కేసు కింద డైవర్ట్ అవుతుంది. 498A కేసుకి డైవర్ట్ అవ్వడానికి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. సింపుల్ అలిగేషన్స్ ఎఫ్ఐఆర్లో పెట్టేస్తారు. దానికి ఇట్లా ఖచ్చితంగా ఈ స్పెసిఫిక్ అలిగేషన్స్ అన్నట్టు అవి ఏముండవు. సింపుల్గా ఇట్లా పలానా రోజు మాకు పెళ్ళయింది, ఇట్లా పలానా విధంగా పెళ్ళయింది, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్ని రోజుల నుండి నాకు ఇట్లా ఇబ్బంది పెడుతుండు, అరెస్ట్ చేస్తుండు అని ఇట్లా సింపుల్ కంప్లైంట్స్ అనేవి ఇస్తారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలని అంటే, మనకి అసలు అబ్బాయిలకి అనుగుణంగా చట్టాలే లేవు అనే మైండ్ సెట్ల నుండి బయటకు వచ్చి, అసలు ఇప్పుడు ఒక అమ్మాయి మనల్ని ఆ సిచ్యువేషన్కి తీసుకొచ్చింది అన్నప్పుడు మనకు ముందే తెలిసిపోతుంటుంది, అరే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని. నార్మల్ లైఫ్ మనం అందరు రెగ్యులర్ లైఫ్లో చూస్తుంటాం, మన మమ్మీ వాళ్ళు, చిన్నమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరు పెళ్ళిళ్ళు చేసుకొని ఇప్పుడు వాళ్ళ పిల్లలు అంటే మనకు అన్నల్లో, తమ్ముల్లో, అక్క చెల్లెలు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళై అంత నార్మల్ లైఫే ఉంటుంది. బట్ కొన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ లో వెళ్తుంటాయి ఈ సంసారాలు అనేవి. అలాంటి ఎప్పుడు మనకి సెన్స్ అయినప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు అమ్మాయి వెళ్ళిపోయింది అని అంటే ఒక నోటీస్ పంపించాలి అడ్వకేట్ త్రూ. ఏమని, రిజిస్టరేషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కోసం. ఓకే, అంటే నువ్వు నా వైవాహిక జీవితంలో నాకు ఎలాంటి రీజన్ చెప్పకుండా నువ్వు వెళ్ళిపోయినావు, నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు, మనం ఇద్దరం కలిసి ఉందాము, ఇట్లా చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోతే ఏందని అర్థం దానికి. ఓకే అని చెప్పి మనం ఒక నోటీస్ పంపిస్తాం, నువ్వు వచ్చి మళ్ళీ జాయిన్ అయిపో మన సంసారిక జీవితంలో, లేదనంటే నేను లీగల్ యాక్షన్ తీసుకుంటా అని. ఓకే, ఇలాంటివి. ఇంకోటి, ఇప్పుడు అమ్మాయి నుండి మనకు టార్చర్ అవుతుంది, హరాస్మెంట్ అవుతుంది. ఓకే, మీరు ఇందాక మనం చెప్పుకున్నట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోతే మ్యాజిస్ట్రేట్ని అప్రోచ్ అవ్వాలి త్రూ ప్రైవేట్ కంప్లైంట్. అండ్ ఇవి రిపీటెడ్ ఇన్స్టాన్సెస్లో అవుతాయి కాబట్టి ఇఫ్ నాట్ వన్స్ ఆర్ ట్వైస్ అట్లీస్ట్ థర్డ్ టైం అయినా కానీ మేక్ షూర్ యూ కలెక్ట్ సమ్ ఎవిడెన్స్. ఓకే, బీట్ వాయిస్ శాంపుల్ ఆర్ ఏ వీడియో శాంపుల్. ఏందనంటే చెప్పే వాళ్ళకి అపోజిట్ మెజిస్ట్రేట్కి అయినా కానీ, సార్ ఇది జరుగుతుంది, ఇలా జరిగింది నాతోటి, అందుకనే నీ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి ఆ ముందు జాగ్రత్త చర్యలు అనేది తీసుకోవాలి. అండ్ ఇంకొన్ని కేసెస్లో ఇప్పుడు డబ్బులు అడుగుతుంటారు, అంటే కొంచెం అబ్బాయి సెటిల్డ్ ఉన్నా లేకపోతే అబ్బాయి రెగ్యులర్ మంచి జాబ్ చేస్తున్నా కానీ ఫ్యామిలీ వాళ్ళు అంటే ఇవి రెగ్యులర్గా వచ్చాయి ఇలాంటి కేసెస్. అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుండి మాకు ఈ రీజన్ తోటి ఇంత డబ్బు కావాలి, ఈ రీజన్ తోటి ఇంత డబ్బు కావాలని డైరెక్ట్ అమ్మాయికి అంటే వాళ్ళు అడగకుండా అమ్మాయి త్రూ మా పేరెంట్స్కి, మా బ్రదర్స్కి ఇట్లా సపోర్ట్ చేయాలి అనే రీజన్ తోటి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ డబ్బులు రిటర్న్ ఇవ్వమని అడిగే టైంకి ఇవన్నీ కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఇలాంటి టైమ్స్లో ఏం చేయాలంటే వాళ్ళకన్నా ముందే మనమే ఒక అప్రోచ్ తీసుకోవాలి, వెళ్ళి ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇప్పుడు లీగల్ ప్రాసెస్ అనేది ఎంత స్మూత్, ఎంత ఈజీ అయిపోయిందనంటే, ఎంత అండర్స్టాండబుల్ అయిందనంటే, ఒకప్పుడు ఏందనంటే కోర్టు మెట్లు ఎక్కినాము అని అంటే అదేదో పెద్ద క్రైమ్ చేస్తేనే పోయినాము అనే ఆలోచన విధానం నుండి ఇప్పుడు బయటకు వచ్చేసారు అందరూ. ఇప్పుడు నార్మల్గా ఇవాళ రేపు ఏ రీజన్ తోటైనా కోర్టుకి వెళ్తున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. దీస్ ఆర్ కామన్ పబ్లిక్ ప్లేసెస్ అయిపోయినాయి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో అకార్డింగ్లీ మనం కూడా మన సైడ్ నుండి లీగల్ యాక్షన్స్ అనేది ఇనిషియేట్ చేస్తుండాలి. దెర్ ఈస్ నథింగ్ రాంగ్. మీ వైఫ్కి మీరు అర్థం చేయేటట్టు చెప్పే ఒక విధానంతో చెప్పాలి. ఏమని, లేదమ్మా ఆ సిచ్యువేషన్లో ఇట్లా జరిగింది, నాకు అర్థం కాలేదు, నేను ఈ రీజన్తో పోయినాను, అంతే తప్ప ఆ రీజన్తో నేను కోర్టుకి పోయినానో, పోలీస్ స్టేషన్కి పోయినానో, లేకపోతే నీకు నోటీస్ పంపించినంత మాత్రాన
నేను వదులుకోవాలనే రీజన్ తోటి కాదు, నీతో నేను తెగదెంపులు చేసుకోవాలనే రీజన్ కాదు అనేది ఇవి డిస్కస్ చేసి మనం అర్థం అయ్యేటట్టు చెప్పాలి. ఓకే. ఇది నేను అబ్బాయిలకు ఇచ్చే సజెషన్. సజెషన్. యా, ఓకే. అంటే మెయిన్గా అతుల్ సుభాష్ కేసులో అయితే సో తన మీద పెట్టిన కేసెస్ ఏంటి ఉంటే నేను అనుకోవచ్చు. ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్లో అరేజ్ అయినప్పుడు ఇనీషియల్గా ఏం చేస్తారంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒక 498 కేసు పెడతారు. అయితే కొన్ని ఇన్స్టెన్సెస్లో ఏమవుతుంది అని అంటే పోలీస్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, లేకపోతే వాట్స్ ఎవర్ ది అదర్ రీజన్స్ లైక్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసి పెట్టుకోవడమే ముందే అమ్మాయి వాళ్ళు, అలాంటి రీజన్స్ తోటి, లేకపోతే కొంచెం స్ట్రాటజిక్గా ఆలోచించి, లేకపోతే ఎవరైనా అడ్వకేట్ తోటి ఒక సలహా తీసుకోను, అట్లా డిఫరెంట్ వేస్ త్రూ వాళ్ళకు కొన్ని కంప్లైంట్స్ తోటి వస్తారు. అయితే అతుల్ సుభాష్ వాళ్ళ మీద పెట్టిన కేసెస్లో మేజర్ కేసెస్ ఏంటంటే మర్డర్ కేస్. అతుల్ సుభాష్ చెప్పిన వీడియో వాంగ్మూలం ప్రకారం ఏంటంటే మర్డర్ కేసు అని. సరే, మర్డర్ కేసు పెడితే వీడు పెద్ద క్రిమినల్ కదా అన్నట్టు అందరూ అనుకుంటారు. అయితే అక్కడ జరిగింది ఏంటి అని అంటే మర్డర్ కేసు ఏంటంటే వీడు తీసుకుపోయి కత్తితో పొడిచిందో గన్నుతో కాల్చిందో కాదు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి హెల్త్ ఇష్యూ ఉంది ఈ వీడియో ప్రకారం. వాళ్ళ ఫాదర్కి హెల్త్ ఇష్యూ ఉన్నది, ఆయన చనిపోయిండు. చనిపోయిన 8 నెలల వరకు అంతా నార్మల్గానే ఉన్నది. ఈ అబ్బాయి కలిసి ఉన్నారు, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్. ఎప్పుడైతే ఈ ఇష్యూ అనేది బయటకు వచ్చినదో, ఐ మీన్ వీళ్ళు సపరేట్ అవ్వడము, కేసెస్ పెట్టుకోవడము అక్కడి వరకు వచ్చిందో, అప్పుడు ఏం చేసిందనంటే అమ్మాయి నార్మల్ డౌరీ హరాస్మెంటే కాకుండా వీళ్ళు చేసిన డౌరీ హరాస్మెంట్ వల్లనే మా నాన్నగారు చనిపోయారు, అది కూడా యాడెడ్ చేశారు. అదొకటి. ఇంకా ఈ 498 కేసు ఇది నార్మల్గా వచ్చే కేసే. దాంతోపాటు 506, 509 ఈ సెక్షన్స్ యాడ్ చేపించి ఇట్లా కేసెస్ ఇనిషియేట్ అయితే చేశారు. మళ్ళీ తర్వాత ఏం చేసిర్రు అని అంటే ఒక మెయింటెనెన్స్ కేసు వేసారు. ఆ మెయింటెనెన్స్ కేసులో ఏం చెప్పారంటే అంటే అప్పటికే ఈ అమ్మాయి బీటెక్ చేసింది, ఎంబీఏ కూడా చేసింది, సమ్ ఫైనాన్స్ స్ట్రీమ్లో ఎంబీఏ కూడా చేసింది, ఈమె వెల్ ఎడ్యుకేటెడ్. ఈ అబ్బాయి నన్ను వదిలేసిపోయింది కాబట్టి సెక్షన్ 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసింది. ఇనీషియల్లీ సమ్ 1 lakh అడిగింది, తర్వాత అది సరిపోదు అన్నట్టు 2 lakhs అడిగింది. తర్వాత కోర్టు వీళ్ళకి ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఇద్దరికి కూడా 40,000 బాబుకి 2 సంవత్సరాలు కూడా ఉన్నాయి ఆ బాబుకి, నెలకి 40,000 ఖర్చు చేయడానికి మెయింటెనెన్స్కి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అమ్మాయికి కూడా 40,000 అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అట్లనే ఇంకొక కేసు వచ్చేసి మేజర్ కేసు డైవర్స్ పిటిషన్ అమ్మాయి వేసింది. ఆ అమ్మాయి డైవర్స్ పిటిషన్ వేసి ఏం చేసింది అని అంటే 6 నెలల తర్వాత డైవర్స్ విత్డ్రా చేసుకుంది. ఓకే. విత్డ్రా ఎందుకు చేసుకుంది అని అంటే ఇప్పుడు జనరల్గా ఈ డివోర్స్ కేసెస్లో అలిమనీ ఏదైతే ఉంటుందో నార్మల్గా ఏం చేస్తారని అంటే అమ్మాయి కాదు అబ్బాయి డైవర్స్ వేస్తే అలిమనీ ఎక్కువ వస్తుంది అనే ఒక ఆలోచన, ఇది ఒక స్ట్రాటజీ ఉంటుంది. అయితే ఈ అమ్మాయి ఆల్రెడీ డైవర్స్ చేసేసింది కాబట్టి ఈ అమ్మాయి ఏం చేసింది, లేదు నాకు మా అడ్వకేట్ మిస్గైడ్ చేసిండు, మా అడ్వకేట్ నాకు తెలియకుండానే నా పిటిషన్ ఫైల్ చేసిండు. ఇదంతా ఎప్పుడు 6 నెలల తర్వాత ఈమె సబ్మిషన్ కోర్టులో డైవర్స్ పిటిషన్ విత్డ్రా చేసుకునేటప్పుడు 6 నెలలు కోర్టుకు వెళ్ళింది నాకు డైవర్స్ కావాలని. ఎక్కడెక్కడ సంతకాలు పెట్టిండో పెట్టాలో పెట్టింది. ఈ అమ్మాయి ఏమి చదువురాని అమ్మాయి కాదు, చదువుకోని అమ్మాయి కాదు, అన్నీ తెలుసు, అంతా జరిగినట్టే, అంతా నార్మలే అని అయింది ప్రాసెస్. డివోర్స్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్ అయింది. 6 నెలల తర్వాత వచ్చి విత్డ్రా చేసుకుంది. ఓకే. ఇది ఒక మెయిన్ అలిగేషన్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే డీవీసీ కేసెస్. ఆ డీవీసీ కేసు ఎట్లా వేసింది అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసిన తర్వాత 2 ఇయర్స్ వరకు అమ్మాయి అపియర్ అవ్వలేదు, అమ్మాయి అడ్వకేట్ అపియర్ అవ్వలేదు. కోర్టు ఏం చేస్తుంది, కేసు కొట్టేసింది. 2 years తర్వాత మళ్ళీ అది రీఓపెన్ చేయమని మళ్ళా హైకోర్టులో ఈ అమ్మాయి ఏదైతే 498 కేసు ఉంది కదా అది ఫాస్ట్ ట్రాక్ చేయమని చెప్పి ఈ మెయింటెనెన్స్ కేసు
ఏదైతే సెక్షన్ 125 సిఆర్పిసి ప్రకారం ఈ అమ్మాయి వేసిందో ఆ కేసుని ఫాస్ట్ ట్రాక్ చేయమని చెప్పి ఇట్లా డిఫరెంట్ కేసెస్ వేసి, ఇంకోటి ఈ అల్యూమినియం ఏదైతే మనం డిస్కస్ చేసామో ఇనీషియల్గా 1 crore డిమాండ్ చేసి తర్వాత 3 crores వరకు డిమాండ్ చేయడం. అండ్ ఈ మెయింటెనెన్స్ కేసులో ఎట్లా ఉంటుంది అంటే, ఒకసారి మనకు ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఆ ఆర్డర్ని మనం కంప్లై చేస్తున్నాము, కంప్లైంట్ చేసేటప్పుడు ఫర్దర్గా ఇంకో పిటిషన్ వేస్తారు వాళ్ళు, చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అని. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ అబ్బాయి ఇప్పుడు ఆ బాబు చిన్న ఉన్నప్పుడు నాకు 40,000 అయ్యింది, కానీ ఇప్పుడు వాడు పెద్దగా అయిపోయిండు, ఇప్పుడు 3 సంవత్సరాలకు వచ్చిండో 4 సంవత్సరాలకు వచ్చిండో అని చెప్పి, లేకపోతే వానికి హెల్త్ ఇష్యూ ఉందనో చెప్పి, లేకపోతే ఈ అమ్మాయికి ఏమైనా ఇబ్బంది ఉందో అని చెప్పి చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ కింద ఇంకో పిటిషన్ ఫైల్ చేసి ఆ ఆర్డర్లో ఏదైతే అమౌంట్ వచ్చిందో దాన్ని ఇంక్రీజ్ చేయించుకుంటారు. ఇలా కూడా ప్రొవిజన్స్, ఏజ్ పెరిగే కొద్దీ అక్కడ అమౌంట్ అనేది కూడా పెరుగుతూ పోయేటట్టు ఏజ్ పెరగదా, ఏజ్ అనే కాదు, ఫర్ ఎనీ రీజన్ చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ది ప్రొవిజన్లో రీజన్ చూపెట్టి వీళ్ళు మళ్ళీ పిటిషన్లు ఇవ్వడం. సో ఇవన్నీ చూసి అండ్ జ్యుడిషియల్గా ఆయనకు జరిగిన ఇబ్బందులు అవి కూడా ఆయన వీడియోలో చెప్పడము, కరప్షన్ ప్రాక్టీసెస్ అక్కడ ఏమేమి జరిగినా అవన్నీ వీడియోలో చెప్పడము, ఇవన్నీ ఆయనే ఎలా అనంటే, మా తమ్ముడు బీహార్లో ఉంటాడు, నేను నా పెళ్ళైన తర్వాత 2 రోజులే పోయినా, అతులు చెప్పిన స్టేట్మెంట్ ఇది, 2 రోజులే నేను వెళ్ళింది పెళ్ళైన తర్వాత, 2 రోజులు ఇంటికి వెళ్తే మా తమ్మునికి ఏం తెలియదు, వాడిని కేసులో ఇరికిచ్చారు. మా అమ్మ నాన్న ఎంత ఏజ్డ్ పర్సన్స్, కోవిడ్ టైంలో వచ్చి కోడలికి అతుల్ వాళ్ళ వైఫ్కి ఎంత సేవ చేసుకుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో ఇవన్నీ చూసి ప్లస్ ఈ ఫైనాన్షియల్గా ప్లస్ ఇంకోటి, ఆయన కోర్ట్ హియరింగ్స్కి అటెండ్ అవ్వాలంటే బెంగళూరు నుండి రావాలి. అవును, బెంగళూరు నుండి ఇక్కడికి రావడం అనేది ఆయనకి చాలా ఇబ్బంది మరి. ప్లస్ ఇంకొకటి, ఆయన ఏదో బిజినెస్ చేసుకునే టైప్ కూడా కాదు, మంచి టెక్కీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి ఆ రోల్లో ఉన్నాడు. సో ఇవన్నీ ఏంటంటే ఆయనకి ఒక ఆలోచన క్రియేట్ చేసింది. మెంటల్గా అయితే కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయాడు మనిషి, అయితే డిస్టర్బ్ అయిపోయిండు. కానీ ఒక ఆలోచన ఏం క్రియేట్ అయిందంటే ఆయనకి, నేనే ఇంతగానం సంపాదించి ఇంత తెలివి ఉండి ఇంత చదువుకొని నేనే ఇట్లా ఫేస్ అవుతుంటే సమాజంలో, అక్కడ ఇప్పుడు ఆయన చెప్పేటప్పుడు అంటాడు, మీరు ఏదన్నా సివిల్ కోర్ట్కి రండి, ఫ్యామిలీ కోర్ట్ దగ్గరికి రండి, మీరు వెళ్తుంటే మీరు వెళ్ళే దారిలో మిమ్మల్ని ఇట్లా పక్కకి ఎవరైనా తలుపుకుంటూ వెళ్ళారనుకోండి, తలిగిన ప్రతి ఒక్కరికి పిలిచి అడగండి అబ్బాయికి, ఆయన ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చెప్తాడు. అంటే ఇంత ఈ లెవెల్కి వెళ్ళిపోయింది మిస్యూజ్ ఆఫ్ లా అనేది. సో దీని మీద అందరికీ ఒక నేషనల్ వైడ్ ఒక అవేర్నెస్ రావాలి. అండ్ ఇదేదో నేను నార్మల్గా మా వైఫ్ ఏదో నాకు ఇబ్బంది పెట్టింది, నేను ఇట్లా ఇది చేసుకున్నాను అని చెప్పి నేను చచ్చిపోతాను అంటలే, బట్ ఆయన మన సిస్టమ్కి ఒక క్వశ్చన్ చేసి వెళ్ళిండు. ఏంటంటే ఇది జరుగుతుంది, దీన్ని చేంజ్ చేయండి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈరోజు మనము ఎక్కడ కూర్చున్నాం అని అంటే 33% ఉమెన్ రిజర్వేషన్ని బిల్ పాస్ చేయించుకున్న ప్లేస్లో కూర్చున్నాం. ఇట్ టుక్ అస్ 75 years. బట్ ఏదైతే ఈక్వాలిటీ ఉందో, ఈక్వాలిటీ అని మనం ఫైట్ చేస్తాము అమ్మాయిలకి అబ్బాయిలకి, అది ఆల్మోస్ట్ వచ్చింది. ఓకే, అదేవిధంగా ఈ లాస్ ఏవైతే మనం ఉమెన్ సెంట్రిక్గా ఉన్నాయో కొంచెం న్యూట్రలైజ్ చేయండి అని కూడా ఆయనది ఒక వాదన. సో ఈ రీజన్స్ తోటి ఆయన అలా చేసుకోవడం, అండ్ ఆబ్వియస్లీ ఆయన సోషల్ మీడియాలో పెట్టి ఇది చేయడం వల్ల అది పబ్లిక్లో మంచి రీచ్ రావడం, అండ్ ఇష్యూ జెన్యూన్ అవ్వడం వల్ల కొంచెం పబ్లిక్లో అవుట్రేజ్ రావడము, కొన్ని ర్యాలీస్ కూడా తీశారు. సో ఇదేందనంటే సమాజంలో చేంజెస్ ఎట్లయితే వస్తున్నాయో దానికి అనుగుణంగా మనం చట్టాలు చేసుకుంటూ పోతున్నాం. ఈ ఇష్యూని కరెక్ట్గా హైలైట్ చేయాలి అనే ఆలోచన విధానంతో ఆయన అది చేసుకోండు. బట్ ప్రతిసారి మనం ఇలానే చేసుకోవాలని లేదు.
ఇప్పుడు సూసైడ్ ఈజ్ నాట్ సొల్యూషన్ ఫర్ ఎనీ రీజన్. ఈ మైట్ హ్యావ్ అంటే వేరే వేరే రిసోర్సెస్ని యూజ్ చేసుకోవాల్సింది ఇష్యూని హైలైట్ చేయడానికే, పెద్దవాళ్ళ దగ్గరికి ఇష్యూని రీచ్ చేయడానికే, లేదా ఎవిడెన్స్ గ్యాదర్ చేసి ఈయన పెడుతున్న అగ్లిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎవిడెన్స్ గ్యాదర్ చేయడం చేసి ఫర్దర్గా, ఎందుకనంటే ఇవాళ రేపు ఎవిడెన్స్ అనేది కొంచెం ఈజీ అయిపోయింది మనకి గ్యాదర్ చేయడం. అంతకుముందు ఒక మనిషిది వీడియో తీయాలి అని అంటే ఖచ్చితంగా వీడియో కెమెరా అని అనుకుంటుండే. ఇప్పుడు ఏముంది, ఫోన్ ఉంది. ఫోన్తో పాటు ఇప్పుడు ఇంకా కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది టెక్నాలజీ వచ్చింది. చిన్న చిన్న కెమెరాస్ కానివ్వండి, లేకపోతే ఆడియో రికార్డింగ్ డివైజెస్ కానివ్వండి, ఇలాంటివి మనం మెయింటైన్ చేసి వీ కెన్ ఫైట్ ఇట్ ఇన్ బెటర్ వే ఆల్సో. ఓకే, అంటే సూసైడ్ ఈజ్ నాట్ ది రైట్ వే అనేది నా ఒపీనియన్.